IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. డాక్టర్ విజయభాస్కర్ చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్. ఈరోజు మనం ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్లో వన్ ఆఫ్ ద ప్రాబ్లం నిద్రమత్తులో కాళ్ళ పిక్కలు పట్టుకోవడం అనేది మనం జనరల్గా చాలామంది చూస్తూ ఉంటాం. యూజువల్గా నిద్రలో వాళ్ళు డ్రీమ్స్లో ఉండటం వల్ల కానీ లేకపోతే సడన్గా డ్రీమ్లో నుంచి బయట వచ్చినప్పుడు జర్క్ రావడం కానీ అవుతుంటుంది. అలా మనం తీసుకునే సిచ్యువేషన్ని బట్టి పిక్కలు మజిల్స్ క్యాప్ చేయడం అనేది ఉంటుంది. కాఫ్ మజిల్స్ అనేది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మజిల్స్ ఇన్ ద బాడీ. ఆ కాఫ్ మజిల్స్ వలనే కింది మనకు వాకింగ్ కానీ రన్నింగ్ కానీ మన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ పవర్ఫుల్ యాక్టివిటీస్ కానీ చేయగలుగుతాం. ఈ గ్యాస్ట్రోనీమియస్ అనే మజిల్స్ యొక్క పంపింగ్ యాక్షన్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే అది రెండో గుండెగా పనిచేస్తూ కింది నుంచి రక్తాన్ని పైకి పంపించే ఒక పంప్ లాగా కూడా ఈ కాఫ్ మజిల్స్ పనిచేస్తాయి. సో యూజువల్గా కాఫ్ మజిల్స్ పట్టుకోవడము, కాఫ్ మజిల్స్ నొప్పి రావడం అనేది ఎన్నో కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మనం సైకలాజికల్ స్ట్రెస్ అయినప్పుడు మజిల్స్లలో కాల్షియం డెఫిషియన్సీ వచ్చినప్పుడు కానీ లేకపోతే సైకలాజికల్గా స్ట్రెయిన్ అయినప్పుడు మనము ఈ యొక్క మజిల్స్ క్యాచ్ అవడం, అంతేకాకుండా మనకు కాల్షియం డెఫిషియన్సీలో కూడా మనకు విటమిన్ డి డెఫిషియన్సీలో కూడా మజిల్ వీక్నెస్ వచ్చేసి నరాలు పట్టుకోవడం, అంతేకాకుండా సడన్గా ఇన్వాలంటరీ స్టిమ్యులేషన్ జరగటం వల్ల కూడా మజిల్ కాంట్రాక్చర్ వచ్చినప్పుడు అది సడన్గా మజిల్ క్యాచ్ అవడం, అంతేకాకుండా మనం సడన్గా ఎగిరి దుంకినా కూడా మనము హీల్కు ఉండే క్యాల్కేనియం టెండన్ సడన్ స్ట్రెయిన్ అయినప్పుడు కాఫ్ మజిల్స్ పట్టుకోవడం లాంటివి చూస్తూ ఉంటాం. సో ఏది ఏమైనా యూజువల్గా సడన్ క్యాచ్ ఇన్ ద మజిల్ అన్నది మనకు టెంపరీగా వచ్చిపోయే ప్రాబ్లం కాబట్టి కంగారు పడకుండా మనం ఎప్పుడైతే సడన్ మజిల్ క్యాచ్ కానీ నొప్పి వస్తుందో దాన్ని ఇమ్మీడియట్లీ కేర్ తీసుకోవాల్సిందంటే దానికి కావాల్సిన కొంత రిలాక్సేషన్ ఇవ్వాలి. ఐస్ ప్యాక్స్ పెట్టేసి రిలాక్స్ చేసే విధంగా చూడాలి. అంతేకాకుండా స్మూత్గా స్లైట్గా మజిల్ మసాజ్ చేసినా కూడా ఆ యొక్క మజిల్ పెయిన్ నుంచి మనకు స్పాజం నుంచి రికవర్ అవుతుంది. సో మజిల్ క్యాచ్ని మేము స్పాజం అంటామండి. ఇది టెంపరీగానే ఉంటుంది. దాంతోపాటు మనం యూజువల్గా రిపీటెడ్గా ఈ మజిల్ క్యాచ్ వస్తుందంటే దాని అర్థం మనకు కారణం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బాడీలో మినరల్స్ తక్కువ ఉన్నాయా, లేకపోతే కాల్షియం కానీ తక్కువ ఉందా, లేకపోతే విటమిన్ డి తక్కువ ఉందా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలాంటి మనకు బాడీలో ఉండే న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ వలన కూడా ఇలాంటి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటిని రికవరీ చేసుకునే విధంగా ఏదైతే మినరల్స్ కానీ కాల్షియం కానీ లేకపోతే విటమిన్ డి తక్కువ ఉంటే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. యూజువల్గా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో మనం ముందే వార్మప్ ఎక్సర్సైజెస్ చేసి మజిల్స్ని బాగా ప్రిపేర్ చేసిన తర్వాత మెయిన్ స్పోర్ట్ యాక్టివిటీ చేసే విధంగా ఉండాలి. సడన్గా మనం ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీ చేసినా కానీ అంటుబోర్డ్ సడన్ జర్క్ వచ్చినా కానీ మజిల్ క్యాచ్ అయ్యి అది కొంతసేపటి వరకు సివియర్ పెయిన్ తీసుకొస్తుంది. కాబట్టి అలాంటి విపత్తు రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. కాఫ్ మజిల్ క్యాచ్ అనేది నిద్రలో వచ్చినా లేకపోతే ఇతరత్ర టైంలో వచ్చినా కూడా దానికి పెద్దగా వరి అవ్వాల్సిన ప్రాబ్లం లేదు. దానికి అనుగుణంగా మనం బేసిక్ టెస్టులు చేయించుకొని అది కంటిన్యూస్ క్రోనిక్ మజిల్ క్యాచ్ ఆర్ మజిల్ పెయిన్ ఉంటే దాన్ని మనం బయాప్సీ తీసుకోవడము, లేకపోతే మజిల్ వీక్నెస్ అవడం, డిస్ట్రోపీ కానీ అట్రోపీ కానీ అవడం, మజిల్ యొక్క బయాప్సీ తీసుకొని టెస్ట్ పంపించడం, ఏమైనా డిస్ట్రోపీ ఉందా, మయోపతి ఉందా అనేది చూసుకోవాలి. అంతేకాకుండా ఇంకేదైనా మజిల్ ట్యూమర్స్ ఉన్నాయా లేకపోతే ఇంకేదైతే ఇతరత్ర నర్వ్ ట్యూమర్స్ ఉన్నాయా అనేది రూల్ అవుట్ చేసుకోవడానికి ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ చేసుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఈ మజిల్ క్యాచ్ను మనం రికవరీ చేసుకోవచ్చు. ఈరోజు మనం చర్చించుకునే విషయం ఏంటంటే మంకీ ఫాక్స్ వైరస్. ఇది ప్రపంచంలో 77 దేశాల్లో దాదాపుగా 18,000 కేసెస్ ఇప్పటివరకు నమోదైనాయి. ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లో 5 చనిపోయారు. ఇది నైజీరియా నుంచి ట్రావెలర్స్ ద్వారా అంటే ఆఫ్రికా కంట్రీస్లలో ఇది మంకీస్ ద్వారా హ్యూమన్ కాంటాక్ట్ హిస్టరీ తోటి వచ్చిన ఇన్ఫెక్షన్గా భావించడం జరుగుతుంది. అందుకని దీన్ని మంకీ ఫాక్స్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ యొక్క మంకీ ఫాక్స్ ఈ మధ్య కాలంలో యూకేలో ఎక్కువగా కేసెస్ నమోదవడం, యుఎస్ఏలో ఎక్కువ కేసెస్ నమోదవడం, అంతేకాకుండా 77 దేశాల్లో కేసెస్ వ్యాప్తి చెందడం, 17,000 కేసెస్ ఇప్పటివరకు నమోదవడం, అందులో 5 చనిపోవడం కొంత అయోమయాన్ని సృష్టిస్తుంది. ఈ మధ్య కాలంలో మనం పాండమిక్ సిచ్యువేషన్లో కోవిడ్ బారిన పడి ఎంతోమంది
చనిపోయినారు. ఎంతో ప్రపంచ దేశాలన్నీ కష్టాల్లో ఉన్న తరుణంలో ఇప్పుడు ప్రతి వైరస్ డబ్ల్యూహెచ్ఓకి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి, అలాగే వివిధ దేశాల హెల్త్ ఆర్గనైజేషన్స్కి టెన్షన్ పుట్టిస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఈ వైరస్ యొక్క వ్యాప్తి వలన మనకు కొన్ని బేసిక్గా, అంటే ఇది కోవిడ్కిను దీనికి కొంత డిఫరెన్స్ ఉంటుంది. కోవిడ్లో యూజువల్గా అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ తో పాటు ఊపిరితిత్తుల వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటే, ఇందులో మంకీ ఫాక్స్లో మనం ముఖ్యంగా చూసేది ఏంటంటే ఫీవరు, తర్వాత ఒళ్ళంతా నొప్పులు, మ్యాలేజ్ అంటే ఒకలాంటి బాడీ అంతా ఒక వీక్నెస్గా ఫీల్ అవడం, దాంతోపాటు మచ్చలు ఏర్పడడం, స్కిన్ పైన బ్లెప్స్, అంటే అమ్మవారి లాగా బ్లెప్స్తో కూడిన పుస్ట్యూల్స్ మన బాడీ స్కిన్ లీజన్స్ డెవలప్ అవడం వీటి యొక్క ముఖ్య లక్షణాలు. సో ఇలాంటి లక్షణాలు అంటే ఫీవరు, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, జనరలైజ్ మ్యాలేజ్, అంతేకాకుండా స్కిన్ పైన లీజన్స్ రావడాన్ని మనం టిపికల్గా స్మాల్ ఫాక్స్ కానీ లేకపోతే మంకీ ఫాక్స్ కాబట్టి చూసుకోవడం జరుగుతుంది. సో ఈ మంకీ ఫాక్స్ ఏదైతే దేశాలలో వ్యాప్తి చెందుతుంది, అలాగే గత వారం నుంచి మనం చూస్తున్నాం. మొదట దుబాయ్ నుంచి వచ్చిన కేరళలో ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ తర్వాత మనం ఢిల్లీలో 1-2 కేసెస్ చూడడం జరిగింది. ఈ మధ్యనే కామారెడ్డిలో ఒక అతను దుబాయ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి ఈ వైరస్ ఉన్నట్టుగా భావించడం జరుగుతుంది. కానీ రికవరీ 90% ఉంది. కేవలం 10% కేసెస్లలో సీరియస్గా కాంప్లికేషన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకని ఈ మంకీ ఫాక్స్ వలన భయపడాల్సింది ఏం లేదు. త్వరితంగా రికవరీ అయ్యే అవకాశం వితిన్ 22 రోజుల్లో, 5 నుంచి 22 రోజుల్లో ఇన్ఫెక్షన్ రికవరీ అవుతుంది. దీన్ని మనం ముఖ్యంగా ఎలా గుర్తుపడతామంటే, ఒకటి ఫీవరు, జనరలైజ్డ్ మ్యాలేజ్, మూడోది మచ్చలతో పాటు దీని యొక్క మచ్చల్లో ఏదైతే చీము కానీ నీరు కానీ ఉంటుందో దాన్ని ఆర్టీపీసీఆర్ టెస్ట్ జీన్ స్టడీ చేయటం వలన వైరాలజీ ల్యాబ్లో మనం దీని యొక్క గుణాన్ని బట్టి, జీన్ గుణాన్ని బట్టి మనం చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా రక్తంలో ఎప్పుడైతే మనం యాంటీబాడీస్ చూస్తామో ఆ యాంటీబాడీస్ వలన కూడా కొంతమేరకు ఈ ఇన్ఫెక్షన్ మన బాడీలో స్ప్రెడ్ అవుతుందిగా భావించడం జరుగుతుంది. ఇలా మనం ఎప్పుడైతే మనం ఈ యొక్క వ్యాధిని కన్ఫర్మ్ చేసుకుంటామో ఆ తర్వాత మనం లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ 90% సెల్ఫ్ ఆటోమేటెడ్, అంటే బాడీలో రోగ నిరోధక శక్తి స్ట్రాంగ్గా ఉన్నన్ని రోజులు ఈ యొక్క ఇన్ఫెక్షన్ 22 రోజుల్లో మన బాడీలో నుంచి కనుమరుగే అవకాశం ఉంటుంది. కేవలం ఒక 10% కేసులలో జనరలైజ్డ్, అంటే మనకు ఇమ్యూన్ డెఫిషియెంట్ వ్యాధి ఉంటుందో, లేకపోతే క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు కానీ, కోమార్బిడ్ డిజీజ్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఇతరత్ర వైరస్లు బాడీలో ఆల్రెడీ సిస్టమ్ని డిరైల్ చేయడం, అంటే బాడీలో ఇమ్యూన్ రోగనిరోధక శక్తిని డ్యామేజ్ చేయడం కానీ జరిగితే ఈ యొక్క వ్యాధి వచ్చినప్పుడు ఆ రోగ నిరోధక శక్తి ఎదుర్కోలేని పరిస్థితుల్లో మల్టిపుల్ ప్రాబ్లమ్స్, అంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవడం, లేకపోతే సెకండరీ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడం, ఆర్గాన్ ఫెయిల్యూర్లో పోవడం, రెస్పిరేటరీ, కిడ్నీ, లివర్ డ్యామేజ్ అవ్వడం, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం లాంటివి చూస్తూ ఉంటాం. కేవలం 10% వ్యక్తులలో ఇలాంటివి చూస్తాం, కానీ 90% వ్యక్తులలో హాయిగా నార్మల్గా వితిన్ 22 రోజుల్లో రికవర్ అవుతాం. సో మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ట్రీట్మెంట్ అనుకుంటే, ప్రివెంట్ అంటే మనని మనం కాపాడుకోవాలి. యూజువల్గా ఏవైతే ఈ మ్యామల్స్ ఉంటాయో, యానిమల్స్ అంటే ముఖ్యంగా కోతులు కానీ లేకపోతే ర్యాట్స్ కానీ, కొన్ని ఇళ్లలో పెంచుకున్న మ్యామల్స్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇన్ఫెక్షన్ ఉన్న మ్యామల్స్ నుంచి మనకు వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి అలా రాకుండా కాపాడుకోవాలి. హోమోసెక్షువల్స్లలో వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అంతేకాకుండా పక్కనే కూర్చున్న స్వెట్, ఎవరైతే వ్యక్తి ఉంటాడో స్వెట్ ఉండటం వలన ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ క్రాస్ ఇన్ఫెక్షన్ కాకుండా చూసుకోవాలి. ప్రివెన్షన్ చేయాలంటే ముఖ్యంగా ఈ యానిమల్స్ దగ్గరికి ఇప్పుడున్న ఇన్ఫెక్షన్ ధర్మలో జాగ్రత్తగా ఉండి పోవడం, అలాంటివి దగ్గర తీసుకోవడం లాంటివి చేయకూడదు. యానిమల్స్ నుంచి జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా దీనికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే దగ్గు, జ్వరము, లేకపోతే ఈ పుస్టుల్స్కి వచ్చిన టెంపరీ ఏదైనా ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవడము, ఫీవర్కి పారాసెటమాల్ లాంటి ట్యాబ్లెట్స్ ఇవ్వడం, న్యూట్రిషన్ బాగుండాలి. సైకలాజికల్గా ఆటోఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగనిరోధక శక్తి బలంగా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పొద్దున్న లేకుండా వ్యాయామం, ఎక్సర్సైజెస్, మెడిటేషన్, యోగా లాంటివి చేస్తూ బ్యాలెన్స్డ్ డైట్, మంచి హైలీ న్యూట్రిషియస్ డైట్, డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే గ్రీన్ వెజిటేబుల్స్ కానీ ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్స్ కూడా తీసుకున్న తప్పులేదు. దీంతో పాటు ఐసోలేషన్, కేర్ఫుల్గా ఉంటే మనం ఈ రోగాన్ని నివారించే విధంగా ప్రయత్నం చేయొచ్చు. సో మంకీ ఫాక్స్ అన్నది భయపడే వైరస్ కాదు. ఇది
డెల్టా వైరస్ లాగా సెకండ్ వేవ్లో వ్యాప్తి చెంది సివియారిటీగా ఉండదు. ఇది 90% రికవరీ ఉంటుంది. కేవలం 10% సీరియస్గా అయ్యే ప్రమాదం ఉంటుంది. అందులో కూడా ఇమ్యూనో డెఫిషియన్సీ వ్యక్తులలో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి ప్రమాదం ఉంటుంది, కానీ 90% రికవరీ ఉంటుంది. భయపడకుండా జాగ్రత్తగా ఉండండి, ప్రివెంట్ చేయండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి.